హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ 32 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటనేది మీకు షేర్ చేస్తాను. ఈ మధ్యకాలంలో జనరల్గా చాలా గ్యాప్ తర్వాత మీకు 32 ఇంచెస్లో ఫుల్ హెచ్డి రిజల్యూషన్తో మీకు టీవీ అనేది ఇది ఒకటే ఉంది. అందుకే ఇది చాలా స్పెషల్ అండ్ చాలా డిఫరెంట్ టీవీ కూడా. ఎందుకంటే జనరల్గా 32 ఇంచెస్ అంటే ఎప్పుడు కూడా మనకి హెచ్డి టీవీలే అవైలబుల్గా ఉంటాయి. నాకు తెలిసి ఎప్పట్లో మీకు వియూ వాళ్ళు ఎప్పుడో లాంగ్ బ్యాక్ మీకు ఒక ఫుల్ హెచ్డి టీవీ తెచ్చినట్టున్నారు. ఆ మధ్య తర్వాత మళ్ళీ ఏవి కూడా మనకి ఫుల్ హెచ్డి రిజల్యూషన్తో 32 ఇంచెస్లో లేవు. మేజర్గా చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళు, అలాగే చిన్న హాల్ ఉన్న వాళ్ళకి మనలాగా, సో వాళ్ళకేంటంటే 32 ఇంచెస్ కావాలి అండ్ కాకపోతే రెజల్యూషన్ అనేది హెచ్డీలో ఉంటుంది కాబట్టి కొంతమంది దాన్ని ప్రాపర్గా ఎంజాయ్ చేయలేరు. కానీ ఇప్పుడు 32 ఇంచెస్లో ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ రావడం అనేది కొంచెం డిఫరెంట్. ఇది ఒక కొత్త స్టెప్ అనే చెప్పాలి. సో అదే ఈ రియల్మీ 32 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇది మీకు ఎంత ప్రైస్ ఉంటుంది, అలాగే ఎక్కడ అవైలబుల్గా ఉంది అన్ని కింద డిస్క్రిప్షన్లోను అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ పైన మీకు ఓకే గూగుల్ అని రాస్తుంటుంది. అంటే మీకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్తో మీకు ఇది వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు తీసుకొచ్చిన రియల్మీ 50 ఇంచెస్లో మీకు వితౌట్ రిమోట్తో అయితే ఇది వర్క్ చేయదు, కానీ మామూలుగా బటన్ ప్రెస్ చేసి మనం మాట్లాడుకోవాలి. అండ్ క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 32 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ అని వీళ్ళు రాశారు. అండ్ ఇది మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 24 వాట్ స్పీకర్స్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం బాక్స్ పైన 2 సీల్స్ ఉంటాయి. ఆ సీల్ బ్రేక్ చేసి టీవీని సెటప్ చేసిన తర్వాత దీని మీద డిజైన్ ఎలా ఉంటుంది, పోర్ట్స్ ఏమైనా, ఇవన్నీ మనం అక్కడ మాట్లాడుకుందాం. బాక్స్ లోపల మీకు టీవీకి సంబంధించిన 2 లెగ్స్ ఉంటాయి. అలాగే ఒక ప్యాకెట్ ఉంటుంది. ఈ ప్యాకెట్లో మీకు కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది, ఫిక్స్ స్టార్ట్ గైడు, అలాగే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి ఉంటాయి. అలాగే ఒక స్క్రూ ప్యాకెట్ ఉంటుంది. ఇది మీకు టీవీ లెగ్స్ కోసం యూజ్ చేసే స్క్రూస్ అనమాట. అలాగే ఒక రిమోట్ ఉంటుంది. ఇది మీకు వాయిస్ అసిస్టెంట్తో కూడా వర్క్ చేస్తుంది. అండ్ మీకు 2 AAA బ్యాటరీస్ అయితే ఉంటాయి రిమోట్ కోసం. ఇక ఈ టీవీకి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే ఇది 32 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ అండ్ మీకు HDR10 సపోర్ట్ చేస్తుంది. అలాగే క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ టెక్నాలజీ దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మీకు Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 1GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేశారు. గ్రాఫిక్స్ మీకు మాలి G70 MP3 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. అండ్ దీంట్లో మీకు క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ ఉంటుంది. అలాగే స్క్రీన్ మిర్రరింగ్ ఉంటుంది. ఇలాంటి అన్ని రకాల ఫీచర్స్, జనరల్గా అన్ని టీవీల్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో వీళ్ళు కంప్లీట్ ప్యాకేజ్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఆడియో డిపార్ట్మెంట్లోకి వెళ్తే దీంట్లో మీకు 24 వాట్ స్పీకర్స్ ఉంటాయి. 2 సెట్స్ లాగా ఉంటాయి, రైట్ లెఫ్ట్. అండ్ దీంట్లో మీకు డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక పోర్ట్స్ విషయానికి వెళ్తే దీంట్లో మీకు డిజిటల్ ఆడియో పోర్ట్ ఒకటి ఉంటుంది, ఒక యాంటెనా పోర్ట్ ఉంటుంది, ఒక AV సెట్ పోర్ట్ ఉంటుంది. అలాగే మీకు 3 HDMI పోర్ట్లు ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ టీవీకి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే ఈ టీవీకి 3 వైపులో కూడా బెజల్స్ అనేవి చాలా నేరోగా ఉంటాయి. అసలు నెగ్లిజిబుల్ అన్నంత లెవెల్లో ఉంటాయి. మీకు చాలా సింపుల్గా ఉంటాయి, మీకు చాలా చిన్నగా అయితే కనిపిస్తుంటాయి. బాటమ్ బెజల్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. జనరల్గా అన్ని టీవీస్లో కూడా మనకి అలాగే ఉంటుంది. మిడిల్లో మీకు రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది. బెజల్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది 32 ఇంచెస్లో మీకు ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ వీళ్ళు ఈ డిస్ప్లేకి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఒక మంచి పాయింటే. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా మీకు చూడడానికి మెటల్ ప్యానల్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా టఫ్ ప్లాస్టిక్తో దీన్ని డిజైన్ చేశారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ టీవీలో నాకు బాగా నచ్చిన పాయింట్స్లో బిల్డ్ క్వాలిటీ కూడా ఒకటి. అండ్ మీకు బ్యాక్ సైడ్ స్పీకర్ డిజైన్ అనేది బాటమ్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక ఈ టీవీని మనం జనరల్గా బూట్ చేసిన తర్వాత అన్ని రకాల టీవీలో మనం బూట్ చేసినట్టే బేసిక్గా కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ప్లస్ మీరు గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మీకు హోమ్ స్క్రీన్ మీదకి వస్తుంది. హోమ్ స్క్రీన్ UI అనేది అన్ని రకాల ఆండ్రాయిడ్ టీవీలో ఉన్నట్టే మీకు UI ఉంటుంది. పైన మీకు ఇంపార్టెంట్ యాప్స్ అన్ని కూడా పింగ్ చేసి ఉంటాయి. మిడిల్లో మీకు ఏవైతే రెగ్యులర్గా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ ఉంటాయో, మూవీస్ కావచ్చు, షోస్ కావచ్చు, అవన్నీ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్గా మీరు వాచ్ చేసిన మూవీస్ కూడా అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ పైన మీకు గూగుల్ అసిస్టెంట్ బటన్ కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్లో మీకు సోర్సెస్ బటన్ ఉంటుంది. ఈ సోర్సెస్ బటన్లో మీరు ఎక్కడ నుంచి బూట్ చేస్తున్నారో, అంటే HDMI పోర్టా, లేకపోతే టీవీయా, లేకపోతే ఏవియా అని రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మీరు సోర్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం సెట్టింగ్స్లోకి ఒక ఎంటర్ అయిన తర్వాత వైఫై సెట్టింగ్స్లో మీకు ఇది ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫై మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక దీంట్లో అన్ని రకాల టీవీలో ఉన్నట్టే రకరకాల సెట్టింగ్స్ ఉంటాయి. Android 9తో వస్తుంది. అలాగే అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్తో తీసుకొచ్చారు. లేటెస్ట్ అప్డేట్ మాత్రం ప్రజెంట్గా ఏమీ లేదు. ఫ్యూచర్లో వీళ్ళు రోల్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వెళ్తే మాత్రం డిస్ప్లేలో రకరకాల ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. డిఫరెంట్ సినారియోస్లో మీరు స్క్రీన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ మోడ్, వివిడ్ మోడ్, అలాగే మ్యూజిక్ మోడ్, మూవీస్ మోడ్, అలాగే రకరకాల ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో వన్స్ ఇక దీన్ని బూట్ చేసింది కదా, మనం ఇప్పుడు
ఇప్పుడు ఒకసారి డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం దీంట్లో వీడియో క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మేజర్గా ఈ పర్టికులర్ బడ్జెట్లో అంటే మీకు ఈ పర్టికులర్ సైజ్లో 32 ఇంచెస్లో ఫుల్ హెచ్డీలో మాత్రం క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. నేను రకరకాల వీడియోస్ కూడా ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తున్నాను కదా, క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే కనిపించలేదు. 32 ఇంచెస్లో ఫుల్ హెచ్డీ అంటే ఖచ్చితంగా ఇది మీరు యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక దీంట్లో 24 వాట్ స్పీకర్స్ ఉంటాయి. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా లౌడ్గా ఉంది. నేను ఒక 50% మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు కూడా, సౌండ్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా లౌడ్గానే అనిపిస్తుంది. స్పీకర్స్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. 24 వాట్ స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు డిఫాల్ట్గా డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో లేదంటే మంచి క్వాలిటీ మూవీస్ చూస్తున్నప్పుడు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అంటే ఖచ్చితంగా ఇది మీకు కొంచెం హెల్ప్ చేస్తుంది. అండ్ మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది. ఓకే గూగుల్, play nature 4K videos in YouTube. Here's what I found on YouTube. అండ్ దీంట్లో మీకు క్రోమ్కాస్ట్ బిల్ట్-ఇన్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా మీ ఫోన్లో ఉన్న వీడియోని మీరు డైరెక్ట్గా క్రోమ్కాస్ట్ ద్వారా మీ టీవీలో ప్లే చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ మిర్రరింగ్ లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో డిఫాల్ట్గా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంట్లో మీరు అమెజాన్ ప్రైమ్ ప్లే చేసుకున్నప్పుడు మీకు ఫుల్ హెచ్డీలో మూవీ అయితే చూసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి విషయమే. అన్ని రకాల ప్లాట్ఫామ్స్లో మీకు ఇది ఫుల్ హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది 1080లో. చూడటానికి మాత్రం చాలా బాగుంది. టీవీ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. కలర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు కలర్స్ వాష్ అవుట్ అవుతున్నట్టు కానీ లేకపోతే ఇంకా మీకు డిస్టార్షన్ ఉన్నట్టు కానీ ఎక్కడ కనిపించలేదు. HDR10 కూడా సపోర్ట్ ఉంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం ఈ పర్టికులర్ సైజ్ టీవీలో మాత్రం ఇది నాకు బాగా నచ్చిన టీవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది రియల్మీ 32 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ మేజర్గా 24 వాట్స్ స్పీకర్స్ సూపర్గా అనిపిస్తున్నాయి. ఆడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ దీనికి ఇంకా కొంచెం అడిక్టివ్ అనమాట. దానివల్ల ఇంకా కొంచెం బెటర్ ఆడియో అయితే మీకు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేజర్గా ఈ సైజులో, ఈ పర్టికులర్ సైజులో మీకు ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ అంటే చాలా 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 ఇంట్రెస్టింగ్ టీవీ ఇది. సో చూడటానికి మాత్రం నాకు ఓవరాల్గా ఎక్సలెంట్ అనిపించింది. బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, పర్చేజ్ లింక్స్ అవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఈ టీవీ నచ్చింది అనుకోండి, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ ఫుల్ హెచ్డీ టీవీకి సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టీవీ అన్బాక్సింగ్, అలాగే మొబైల్ అన్బాక్సింగ్, అలాగే ఇంకా రకరకాల గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నెంబర్ ఆఫ్ డీల్స్ కావాలనుకోండి మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. అక్కడ మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.